నిమిషాలు. వివిధ వర్ణములు వివిధ ఆకారములు గల అనేక సీసాలలో ఒకే రకమైన నీటిని పోసినను ఆయా సీసాల ఆకార వర్ణములచే ఆ నీరు కూడా విభిన్న ఆకార వర్ణములు గలదై కనపడుచు. అన్ని రకాల రంగులు ఉండేటువంటి సీసాల్లో పోసే నీళ్ళేమో ఒకే నీళ్ళే, అవే తెల్లగా ఉండే నీళ్ళే పోస్తున్నాం. తెల్లగా ఉండే నీళ్ళే పోసిన సీసాకి ఏ రంగు ఉందో ఆ రంగులో కనిపిస్తున్నాయి. ఒక సీసాలో నీళ్ళు పచ్చగా కనిపిస్తున్నాయి, ఒక సీసాలో నీళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి. ఏ రంగు ఉంటే సీసాకు ఆ రంగులు కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా అని. మనము నీటిని తెలుసుకొనవలన ఆయా సీసాల ఆకార వర్ణములను బట్టి నీలము నీరు పొడుగు నీరు అని నీటి తత్వమును తెలుసుకున్నాము కదా. అదే మనము నీళ్ళను చూస్తే నీళ్ళు కావాలనుకున్నప్పుడు ఎర్ర నీళ్ళు కావాలా, పచ్చ నీళ్ళు కావాలా, నీలం నీళ్ళు కావాలా అనుకోం కదా. ఏ సీసాలో ఉన్న సీసాలకు రంగు ఉంది కానీ నీళ్లకు రంగు లేదు కదా. ఆ విధంగా ఆ నీళ్లను అనుకొని, అంటే ఆ నీళ్ళు ఈ నీళ్ళు నేను అడిగితే ఏ సీసాలోటికి ఇస్తే ఆ సీసాలు నాకు ఎర్ర నీళ్ళే కావాలా, నాకు పచ్చ నీళ్ళే కావాలి అనేవి అనుకోం కదా. అట్లా సీసా రంగు నీళ్ళకి ఎట్లా అంటుకోదో ఆ విధంగా అని. అది నీటి యొక్క తత్వమును తెలుసుకున్నట్టు కాజాలదు. అది వాస్తవంగా నీటి తత్వాన్ని తెలుసుకున్నవాడు కాదు. నీరు ఏ సీసా అయితే ఏమి అన్నీ ఒకే రంగు నీళ్ళు అని తెలుసుకున్నవాడు కాకపోయినప్పుడు వాడు అంటాడు ఎర్ర నీళ్ళే పచ్చ నీళ్ళేని అజ్ఞానం చేత తెలియని స్థితిలో అని. నీటికి వర్ణము కానీ ఆకారము కానీ లేనే లేదు. అట్లే మనకు కేవలము వస్తు విషయక జ్ఞానమే ఉండుటచే ఆయా వస్తువును బట్టి మన జ్ఞానము కూడా మారుతుంది. మనకు అట్లనే ఆ సీసాలు ఎర్రగా పచ్చగా నీలంగా సీసాలు ఉన్నాయి. అట్లా మనకు జ్ఞానము ఏకరూపమై అందరిలో ఏకంగా ఒక్కటిగానే ఉంది. తెలుసుకోవడము అనేటువంటిదే జ్ఞానము లక్షణం. అందరిలో తెలుసుకునే జ్ఞానంగానే ఉంది కానీ ఇంకొక జ్ఞానంగా ఉందా? ఇంకే జ్ఞానంగా లేదు కదా. అందరిలో తెలుసుకునే జ్ఞానము ఒక్కటిగానే ఉంది. అయితే ఒక్కొక్కరి హృదయంలో వాణి మనోబుద్ధులను బట్టి వాడు ఏవి మంచి మనుషులైతే మంచి మాటలు మంచి చేష్టలు, చెడ్డవాళ్ళైతే చెడు చేష్టలు చెడ్డ మాటలు, ఇవన్నీ ఎట్లొస్తున్నాయి అంటే ఒకే జ్ఞానస్వరూపమే కదా. అన్ని శేషాల్లో ఉన్నట్టు అందరిలో ఒకటే జ్ఞానస్వరూపమే ఉంది కదా. ఇట్లా ఎందుకు మారుతున్నాయంటే ఇదో ఈ సీసాలు రంగు వచ్చినట్టు ఈ దేహాలను బట్టి, ఈ దేహంలో ఉండేటువంటి మనోబుద్ధులను బట్టి, ఈ మనోబుద్ధులు ఒక్కొక్కరిలో మంచి మనోబుద్ధులు ఉంటాయి, ఒక్కొక్కరిలో చెడు మనోబుద్ధులు ఉంటాయి, ఒక్కొక్కరిలో అందుబాటులోకి రాకుండా జ్ఞానమే తెలియనటువంటి మందబుద్ధులుగా ఉండేటువంటి మనోబుద్ధులు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్కరి మనోబుద్ధులు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఈ స్థూల శరీరము, అందులో ఉండే మనోబుద్ధులు సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరము ఒక్కొక్కరిలో ఒక్కొక్క మాదిరి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కొక్క శరీరంలో ఉండినటువంటి వాళ్ళు. ఇచ్చట బ్రహ్మజ్ఞానమును లేదా శుద్ధ జ్ఞానమును తెలియజెప్పుటకే ప్రయత్నం జరుగుతున్నదని మనము తెలుసుకున్న ఈ శ్లోకార్థము స్వయం వ్యక్తమవుతున్నది. మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే అందరిలో ఏకంగా ఒకటే జ్ఞానస్వరూపం ఉందిటు. ఆ జ్ఞానస్వరూపము బ్రహ్మము. అంటే ఒక్కొక్కరిలో ఉంటే ఒక్కొక్క జీవుడుగా వాడి పేర్లు అవి ఉన్నాయి కానీ సమష్టిగా అనుకున్నప్పుడు అందరిలో ఒక్కటిగా ఉన్న ఆ జ్ఞానము పరబ్రహ్మస్వరూపము. సర్వవ్యాపకంగా అనంతమయ్యే పరమాత్మ అఖండమై ప్రకాశిస్తున్నాడు. ఆ పరమాత్మ స్వరూపమే ఒక్కొక్కరిలో వచ్చి ఒక్కొక్క రకంగా ప్రకాశిస్తుంది.
మార్పు లేనిదై సంకల్ప వికల్ప రహితమైన జ్ఞానమే శుద్ధ చైతన్యమవుతున్నది. అది మార్పు లేనిదై సంకల్ప వికల్పాలు లేకుండా ఉండేటువంటి ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానము శుద్ధ చైతన్యము, కేవల జ్ఞానస్వరూపము. శరీరమేమో అజ్ఞానంతో కూడుకుండవచ్చు, వాడి శరీరం ఒక రకమైన అజ్ఞానం, వీడి శరీరం ఒక జ్ఞానం. ఈ విధంగా అనేక శరీరాలు అనేక రూపాలుగా ఉండవచ్చు. బుద్ధి వృత్తులు కూడా అనేకంగా ఉండవచ్చు. ఒకని బుద్ధి మంచిదై ఉంటుంది, ఒకని బుద్ధి చెడ్డదై ఉంటుంది. ఆ విధంగా బుద్ధులు అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండూ మారుతాయి. అంటే ఎవరి వాళ్ళవే. కానీ ఆ జ్ఞానం ప్రతిబింబిస్తుందే. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఏ జ్ఞానం దీంట్లోకి వచ్చిందో ఆ జ్ఞానానికి మాత్రము అంతటా ఒకే జ్ఞాన స్వరూపము. ఆ జ్ఞానంలో మార్పు ఎప్పుడూ లేదు. అంతా ఒకటే జ్ఞాన స్వరూపము, శుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపము. అది ఏ సమస్త జీవులలోనూ జీవ కేంద్రమై ఉన్నది. అది సమస్త జీవులలోనూ, అందరి మనుషుల్లోనూ, పశువుల్లో, పక్షుల్లో, మొత్తం సమస్త జీవరాశుల్లో ఒక జ్ఞానస్వరూపమై ప్రకాశిస్తుంది. చీమకు తగిన జ్ఞానం చీమకుంటుంది, ఏనుక్కు తగిన జ్ఞానం ఏనుక్కుంటుంది. ఆ విధంగా ఏ శరీరంలోకి ప్రవేశించిందో దానికి తగిన జ్ఞానము ఆ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అనంతమైన జ్ఞానము ఒకటే స్వరూపము, ఏకస్వరూపము. అది అనేకం కాదు. ఆ జ్ఞానము సర్వవ్యాపకంగా ఉంది. ఆ జ్ఞానం అంతటా ఒక్కటిగా ఉంది. వీటిలోకి వచ్చి శరీరాల్లోకి వచ్చి ప్రతిబింబించే వాళ్ళకే ఏ శరీరానికి తగిన జ్ఞానము ఆ శరీరంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మంచి చెడుగులు ఏవైనా వాళ్ళ బుద్ధివృత్తులను బట్టి రకరకాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది అన్ని శరీరాల్లో అంటారు. మనస్సులో భ్రాంతి కలుగగానే అలజడి బయలుదేరుచున్నది. అది ఆ మనస్సులో అజ్ఞానం ఏర్పడిందంటే ఏమైనా భ్రాంతి అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం ఏర్పడింది అంటే ఇంకా అలజడి లేస్తుంది. దేన్ని గురించి అజ్ఞానం, దేన్ని గురించి సరిగా తెలుసుకోలేదు. సరిగా తెలుసుకుంటే ఏ దాన్ని చూసినా ఒక్కటిగానే చూడగలుగుతుంది. ఆ సరిగా చూసేటువంటి ఈ జ్ఞానము పనిచేయకపోతే ఒక్కొక్కరిలో ఒక్కొక్కటిగా పనిచేస్తూ ఉంటుంది ఈ జ్ఞానస్వరూపం. అట్టి మనోవృత్తులచే నియమితమైన ఆత్మ కూడా చెదిరిపోవుచున్నది. అదే ఆ విధంగా ఆ శరీరంలోకి వచ్చి అది అనేకంగా ప్రపంచాన్ని చూసేవాళ్ళకే ఆ మనోబుద్ధులతో కూడా ఆ జ్ఞానం కూడా చెదిరిపోతుంది. ఎందుకు? వీళ్ళ మనోబుద్ధులతోనే ఆ జ్ఞానాన్ని కూడా చెదరగొట్టుకుంటున్నాడు. వీడు సత్వగుణ సంపన్నుడై జ్ఞానాన్ని కలిగి హాయిగా నిలబడుతూ వచ్చినాడంటే ఎవరిలో అయినా ఆ జ్ఞానము ప్రశాంతంగానే సుస్థిరంగానే ప్రకాశిస్తుంది పరమాత్మ స్వరూపమై. అంత మనం ఆత్మను తెలుసుకొనుటకు బదులు మన మనోవృత్తులనే తెలుసుకొనుచున్నాం. అంతే. వాడిని చూస్తే సరిపోక, వీడిని చూస్తే సరిపోక, వాడి గురించి చెడుగా భావించుకొని, వీడిని గురించి మంచిగా భావించుకొని, ఇవన్నీ భావాలన్నీ మారిపోతున్నాయో అప్పుడు ఆ భావాలను చూస్తూ మా బుద్ధివృత్తి కూడా మారిపోతుంది. ఆ బుద్ధివృత్తి ఎప్పుడు మారిందో ఈ జ్ఞానమేం మారేది కాదు. జ్ఞానం ఎప్పుడు ఒక్కటిగా ఉంది. దానితో ప్రకాశింపబడే మనసు, బుద్ధి, ఇంద్రియ అన్నీ మారిపోతున్నాయి. మారిపోయి మంచివాడుగానో చెడువాడుగానో ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు ప్రతివాడు కూడా. క్షణక్షణము మనోవృత్తులు మారుచుండుటచే మనము ఆ మనోవృత్తి విషయక జ్ఞానం కలవారం మాత్రము అగుచున్నాం. ఎప్పుడు మన మనసు రకరకాలుగా మారిపోతూ ఉండబట్టి ఆ మారుతున్న మనసుకు తగినట్టు
మనం కూడా మారిపోతూ ఉంటాము. మనస్సు ఎట్లా చెప్తే అట్లా వింటాము. అట్లా విని ఈ శరీరం కూడా ఆ విధంగా రకరకాలుగా మారి మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్ఞానము యథార్థ రూపంలో నిర్వచించుటకు ప్రయత్నం జరుగుతున్నది. మనస్సు ఇది అంతా చెప్పినాడు. జ్ఞానం యొక్క బయటికి వస్తే అనేకంగా ఎట్లుంటుంది, రకరకాలుగా ఎందుకైపోతుంది, ఈ విషయాన్ని అంతా ఇంతవరకు చెప్పినాడు. ఇప్పుడు జ్ఞానం యొక్క శుద్ధమైన లక్షణాన్ని గురించి చెప్తారు. మనస్సు సంకల్ప వికల్ప రహితమైనంతనే జ్ఞానము స్వవిషయకమైనది అగుచున్నది. ఎప్పుడు మనస్సు సంకల్ప వికల్ప రహితమై అంటే వాడిని గురించి వీడిని గురించి ఆ గురిని గురించి దేన్ని గురించి అన్న అనుకుంటుంటే రోజు చెప్తూ ఉంటా ఆ రూపం ఏర్పడుతుంటుంది మనస్సులో. అట్లా ఈ మనస్సు ఎవరిని గురించి అనుకోకుండా నిశ్శబ్దంగా మౌనంగా నిలబడినప్పుడు ఆ జ్ఞానము శుద్ధంగా జ్ఞాన స్వరూపమై పరమాత్మ స్వరూపమైన జ్ఞానము శుద్ధంగా నిలబడుతుంది. ఆ మనస్సులో ఏ భావాలు లేకపోయినప్పుడు శుద్ధంగా నిలిచి ఉన్నప్పుడు ఆ జ్ఞానం కూడా ప్రశాంతంగా శుద్ధంగా నిలబడుతుంది. తన్ను తాను తెలుసుకొనుటలో అది ఘనీభూతమైన శాశ్వత బ్రహ్మజ్ఞానముగానే మిగులుచున్నది. ఆ తన్ను తాను తెలుసుకోవడానికి ఆ జ్ఞాన స్వరూపాన్ని పొందలేక ఎందుకు ఈ మనోబుద్ధులు రకరకాల ప్రపంచాన్ని తెచ్చిపెడుతుంటే ఆ ప్రపంచాన్ని చూసుకుంటూ ఉంది, కానీ తన స్వరూపమైన బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేకపోతుంది. ఎప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తుంది. అందుకే ముందు మనస్సును నిలబెట్టేది ఎందుకు ధ్యానంలో అంటే మనస్సును ఎందుకు నిలబెట్టేవాళ్ళంటే మనస్సు నిలబడితే దాన్ని చూసేటువంటి జ్ఞాన స్వరూపము శుద్ధంగా నిలబడుతుంది. అది ఎప్పుడు శుద్ధంగా నిలబడిందో ఆ జ్ఞాన స్వరూపము ఈ మనస్సులో ఏ విషయము లేదో జ్ఞానం ఇప్పుడు ముందుంచిన శ్లోకం అజేనాజం ప్రబుధ్యతే ఆ జ్ఞాన స్వరూపమే జ్ఞానాన్ని తెలుసుకుంటూ జ్ఞానం దగ్గర ఏ విషయం లేకపోయే వాళ్ళకి జ్ఞానమాత్రంగా నిలిచి జ్ఞానాన్నే తెలుసుకుంటూ బ్రహ్మమాత్రంగా నిలుస్తుంది. ఆ విధంగా తన స్వరూపమైన ఏ బ్రహ్మస్వరూపముందో పరమాత్మ ఆ పరమాత్మను తను తానే ధ్యానించుకుంటూ తన స్వరూపంగా నిలబడి తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. శుద్ధమైన మనస్సు దగ్గర అంటే ఏ విషయము అనుకున్నటువంటి మనస్సు. జ్ఞానము బయలు వెడలనిదో అనున్నట్లు అది సాధారణంగా విషయమును ఆవరించుచున్నది. బయలు వెడలనిదో జ్ఞానము బయటికి పోతే ఏమి అనేకంగా కనిపిస్తూ ఉంటాయి కదా, బయట రకరకాల విషయాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి రకరకాలుగా పోతూ ఉంటుంది. అవి లేకపోయినప్పుడు హాయిగా తన స్వరూపంగా తాను దించి లోపల నిలబడుతుంటుంది ఈ జ్ఞాన స్వరూపం. వాటి విషయమును మనం తెలుసుకునినాము అనినప్పుడు ఆ విషయమును మన మనస్సులో ప్రతిబింబింపజేయుచున్నది. ఏమీ లేదు, నిరాకారంగా ఉండేది. నిరాకారాన్ని మాత్రం ఎట్లా తెలుసుకున్నాం? ఆ నిరాకారమైన మనస్సును కూడా ఆ జ్ఞానం తెలుసుకొని ఇది నా స్వరూపము నిరాకారంగా ఉంది. ఇప్పుడు మనస్సు నేను ఎట్లా ఉన్నానో దాన్ని తెలుసుకుంటున్నా. నేను నిరాకారంగా జ్ఞానస్వరూపంగా నాకు మనస్సులో ఏవైనా విషయాలు వస్తే ఆ విషయాన్ని నేను చూడడానికి నేను దాని మంచి చెడుగులు నేను కావాల్సి వస్తుంది. ఏది నాలో ఉండే జ్ఞానం. ఆ మనస్సు ఏది లేకపోయాడికే ఈ జ్ఞానము శుద్ధంగా జ్ఞానస్వరూపంగా పరమాత్మ స్వరూపంగా ప్రకాశిస్తుంది. మనలో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మనే అది ఉంది మనలో. ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ అందరిలో ఉంది. ఏమో మనలో ఉందో లేదో వాళ్ళ మాత్రమే ఉందో ఏం లే, అది సమానంగా అంటే ఒక మనుషుల్లోనే కాదు చీమ దోమతో సహా అన్నిటిల్లో వ్యాపించి ఉంది ఆ చైతన్య రూపమైన ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ.
ఉదాహరణకు మన జ్ఞానము ఒక పుష్పమును గ్రహించుటకు బయలువడినప్పుడు అట్టి పుష్పము ఆ జ్ఞానము కంటే భిన్నముగా ఉండజాలదు. ఒక పువ్వును చూస్తున్నాము. పువ్వును చూసేటప్పుడు దాని రంగు, దాని రూపము ఎట్లా చూడగలుగుతున్నాము అంటే ఆ చూసే మనము ఆ పువ్వుకు వేరుగా లేకుండా మనము ఒక్కటైనప్పుడు ఆ పువ్వు నాలోకి వచ్చి ఆ మనసులోకి వచ్చి నాకు తెలియబడుతుంది. ఇటువంటి రంగులో ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది అని అట్లా ఆ పుష్పం తెలియబడుతుంది. అంటే ఆ పుష్పము ఏ రంగులో ఉంటే ఆ రంగు నా లోపల నా మనస్సు ఆ రూపాన్ని పొందింది. ఇప్పుడు ఇట్లుంది ఈ పుష్పము అని తెలుసుకుంటుంది. ఆ విధంగానే ఇంకా చూడండి, ఒక పుష్పాన్ని పట్టుకొని దాని రూపము రంగు నాలోకి వచ్చి అది నేనైపోతుంటే, నా జ్ఞానం అయిపోతుంటే, ఇంత ప్రపంచాన్ని ఈ ప్రపంచంలో వాడు వీడు అనుకుంటూ నిరంతరము వాడిని గురించి వీడిని గురించి అనుకుంటుంటే ఈ ఉంటే ఏ జ్ఞానం ఆడు వీడైపోక ఇది నిరాకారంగా నిలబడి బ్రహ్మమై నిలుస్తుందా? నిలవలేదు కదా. అందుకే ధ్యానం చెప్పినాడు. ఎందుకు చెప్తున్నాడు ధ్యానం అంటే? ధ్యానం ఏం చేయమన్నాడు అంటే బ్రహ్మధ్యానం. ఇంకేనా ఎవరు ఇతరులు వాళ్ళ అనుకూలం కొద్దీ రకరకాల ధ్యానాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది మాత్రము బ్రహ్మధ్యానం మాత్రమే చెప్తాను. నేను ఇతర ధ్యానాలు చెప్పను. ఎందుకంటే ఏదో తెలుసుకొని తరించేటప్పటికి పూర్తిగా తరించిపోవాలి. పాపం జన్మమెత్తింది, మానవ జన్మమెత్తినారు, బాగా శుద్ధమైన పరమాత్మ జ్ఞానాన్ని వింటున్నారు, తెలుసుకుంటున్నారు. జన్మ ధరించే మార్గం చూసుకొని ఎందుకు వాళ్ళకి ఈ మాటలు ఆ మాటలు ఇవి ఈ ప్రపంచంలోనే అటువే వాళ్ళకు చెప్పి వాళ్ళ తలల్లోకి ఎక్కించి వాళ్ళని ఇంకా ప్రశ్నపెట్టి పంపించేవాళ్ళు ఆ పని మాత్రమే నేను చేయను. అందరూ బాగా ఆ భగవంతుడిలో లీనం కావాలా, ముక్తులైపోవాలా, జీవన్ముక్తులు కావాలా, విదేహముక్తులు కావాలా. అటువంటి మోక్షాన్ని సంపాదించేదానికే చెప్తా కానీ ఇంక ఇతరానికి దేన్ని గురించి నేను చెప్పాలి. జ్ఞానము ఆ పుష్పమును ఆవరించుటచే పుష్ప పరిమిత జ్ఞానమును నిస్సంశయముగా మనము వాస్తవంలో అనుభవించుతున్నాము. అది ఆ పుష్పాన్ని చూసింది, పుష్పానికి ఉండే రంగులు రేఖలు అన్నీ ఆ రూపం పొందింది నా మనస్సు లోపల. ఆ మనస్సు ఆ రూపం పొందితే ఆ పుష్పం నాకు చక్కగా తెలియబడుతుంది. ఇప్పుడు ఏవైనా వచ్చాయనుకో, దాన్ని చూడక అట్లా చూసుకొని ఇంకే పనిన్నా చేసుకుంటుంటే అది నాలోకి రాదు. అట్లా లేకుండా మనము ఏకాగ్రంగా ఒక పుష్పాన్నే చూసినప్పుడు ఆ పుష్పం నాలోకి వచ్చి, నాలో అంటే ఎక్కడికి? ఈ పుష్పం లోపలికి కాదా, ఈ పుష్పము యొక్క రూపము నా లోపలికి జ్ఞానంలోకి వచ్చి ఆ జ్ఞానం చేత ఆ పుష్పాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆ జ్ఞానం పొందుతుంటే ఆ పుష్పరూపాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆ విధంగా ప్రతి పని అనుకోండి, ఒక పుష్పం ఇక్కడ ప్రమాణం ఇచ్చినాడు. ప్రతి పని కూడా ప్రతి పనిని బయట చూసేది, ఆ చూసిన పనిని అంతా లోపలికి తెచ్చుకునేది, ఆ రూపం మనం అయ్యేది ఆ పనిలో నిలబడిపోయి. ఇప్పుడు ఏమవుతున్నాము? బిడ్డ అవుతున్నాం, అల్లుడు అవుతున్నాం, కూతురు అవుతున్నాము, అది అవుతున్నాం, ఇది అవుతున్నాం. ఏదేది అనుకుంటుంటామో